స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథంలోంచి 91వ కీర్తన 14వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చదివిన మాటను మనం గమనించినట్లయితే దేవుడు అంటున్న మాట, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తా. హల్లెలూయా. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ప్రేమించే వ్యక్తినంట దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఆపద నుంచి, ప్రమాదం నుంచి, కీడు నుండి, వ్యాధి నుండి, సమస్య నుంచి దేవుడు తప్పిస్తాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే మనం దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. మనం చేయాల్సిన మొదటి మాట ఏంటంటే మనం దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, దేవుని ప్రేమిస్తున్నావా? మరి దేనినైనా ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. దేవుని ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడంటే, దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని మాట వింటాడు. ఆమేన్. దేవుని ప్రేమించాడనే దానికి గుర్తు ఏంటంటే అతను దేవుని మాట వింటాడు, ఇంకెవరు మాట వినడు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము దేవుని ప్రేమించాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు పిలిచాడు, ప్రేమించిన దేవునితో ప్రతిరోజు సహవాసం చేస్తున్నాడు. ఒకరోజు దేవుడు పిలిచి అంటున్నాడు, అబ్రహాం, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీ బంధువులందరినీ విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి పద అన్నాడు. సరే ప్రభు అని బయలుదేరాడు. అన్నీ సర్దుకుని బయలుదేరి వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నావు? అడ్డుకుంటున్నారు బంధువులు. ఇంట్లో అమ్మ, నాన్న, అన్నదమ్ములందరూ, ఆగు, ఎక్కడికి నువ్వు వెళ్ళేది అంటే, ఎక్కడికో తెలియదు కానీ దేవుడు ఇక్కడి నుంచి విడిచి వెళ్ళమన్నాడు, ఆయన చూపించే దేశానికి నేను వెళ్తున్నా.
కని పెంచి పెద్ద చేసి ఈ స్థితికి తెచ్చింది మేము. మా మాట వినకుండా ఎవరో మాట విని వెళ్ళిపోతావేంటి అంటే, కన్నారు కరెక్టే, పెంచారు కరెక్టే, ఇంతవరకు ఎక్కదీసిన మాట కరెక్టే, కానీ నాకు దేవుని మీద ప్రేమ ఉంది. నాకు దేవుడు కంటే ముఖ్యులు ఎవరు లేరు. దేవుడు ముందు, తర్వాతకి మీరంతా. అందరినీ విడిచిపెట్టాడు. యేసు చెప్పిన మాట ప్రకారం వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమించే వ్యక్తి దేవునితో మాట్లాడటానికి ఇష్టపడతాడు. దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాటను తూచా తప్పకుండా పాటిస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించేటువంటి వ్యక్తికి దేవుని మీద ఉన్న ప్రేమ, అభిమానం, నమ్మకం కుదిరితే ఏం జరుగుద్దంట, వీరు ఇద్దరు సమ్మతిస్తారు. దేవునికి ఈ మనిషికి మనసు కుదురుతుంది, మాట కలుస్తుంది, ఇద్దరు ఏకమైపోతారు. హల్లెలూయా. వేరే మాటలు, వేరే వాళ్ళ ముచ్చటి, ఇంకొకళ్ళ ఆలోచన అవన్నీ పట్టవు. దేవుడే, నేను నా దేవుడు, అంతే. అంత సన్నిహితంగా దేవునితో సహవాసం చేస్తున్న ఒక వ్యక్తి దేవుడు పిలిచాడు. ఏంటి ప్రభువా? వాడ సిద్ధం చెయ్యి అన్నాడు. సరే ప్రభువా, ఎన్ని అడుగులు పొడవుండాలి, ఎన్ని అడుగులు ఎత్తుండాలి, అన్ని కొలతలన్నీ చెప్పాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట చెవినేసుకున్నాడు. దేవుడు చెప్పినట్టుగానే దేవుని ప్రేమించే వ్యక్తి ఇంటి ముందు వాడ కడతనే ఉన్నాడు. కనపడ్డాళ్ళందరూ సువార్త చెబుతున్నాడు. ఏమని? జలప్రలయం రాబోతుంది, అందరూ నీటిలో కొట్టుకుని పోతారు, నశించిపోకుండా రక్షించబడటానికి యేసుని నమ్ముకొని వాడలోకి ప్రవేశించండి అంటే వాళ్ళు ఎవరు లెక్కలో వేసుకోవాలి. 120 సంవత్సరాలు వాడ కట్టడానికి పట్టింది. కట్టాడు. ఆ 120 సంవత్సరాలు ఆయన బోధ చేస్తూనే ఉన్నాడు, చెబుతూనే ఉన్నాడు. ఎవరు లెక్కలో కూడా వేసుకోవాలా, ఆయన మాట ఎవరు లెక్కలో వేసుకోవాలా. ఎందుకంటే వాళ్ళ దృష్టికి వెర్రితనంగా ఉంది. ఎవడైనా ఓడ గడితే సముద్రం ఒడ్డును కడతాడు నీటిలోకి నెట్టడానికి. ఇంటి ముందు ఓడ కడుతున్నాడు, ఏంది ఎర్రోడు పిచ్చోడు కాకపోతే అని హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అపహాసం చేస్తున్నారు. మీరు ఎన్ని అపహాసాలు చేసినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, దేవుడు చెప్పాడు, నేను ఆ మాటకు లోబడి వాడ కడుతున్నాను, అంతే. హల్లెలూయా. నవ్విన వాళ్ళందరూ, హేళన చేసిన వాళ్ళందరూ, అతని మాట నమ్మని వాళ్ళంతా నెమ్మదిగా వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? వాడ దగ్గరికి ఈదుకుంటూ వస్తున్నారు. ఒకరోజు, నోవాహు తాత కొంచెం తలుపు తీయవా, వాడలేక వస్తాం. టైం అయిపోయింది, జలప్రలయం స్టార్ట్ అయింది. నెమ్మదిగా 3 అడుగులు వచ్చిన నీళ్ళు 5 అడుగులైంది, 7 అడుగులైంది, 10 అడుగులు నీళ్ళు వచ్చినాయి. కొట్టుకుని పోతుంది, వాడ తేలిపోతుంది. 10, 25, 50 అడుగులు, కొండలు, చెట్లు అన్నీ మునిగిపోయినాయి. కొట్టకలాడతా తలుపు తీయ్యా ప్లీజ్. అప్పుడంటే నమ్మలేదు కానీ నీ మాట అది దేవుని మాటేనని అర్థం కాలేదు, ఏదో పిచ్చోడు అనుకున్నాం. ఇప్పుడు మాకు అర్థమైంది, దేవుడు చెప్పాడు కనుక అన్ని వాడ కట్టావు, చెప్పిన మాట వినలేదు కనుక కొట్టకపోతున్నాం, నశించిపోతున్నాం. కొంచెం తలుపుది. అవకాశం దొరికినప్పుడు శివుని మాట పడింది, విన్నారు కానీ అవిధేయులయ్యారు, లోపడక తిరస్కరించి ద్వేషించారు, దూషించారు. కానీ ఇప్పుడు దేవుని మాట నెరవేరింది కనుక ఇప్పుడు మీరు ఏడ్చినా లేదు, కొట్టుకున్నా లేదు, దేవుడే తలుపు వేసాడు. తలుపు వేసింది దేవుడు, అది నేను తీయటం నా వల్ల కాదన్న. హల్లెలూయా, హల్లెలూయా. వాడ కట్టేటప్పుడు ఎగతాళి చేశారు, ఎవరు నమ్మల, ఆయన మాట ఎవరు ఆలకించల.
ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి దేవుడు చెప్పినట్టు చేశాడు. ఎంతమంది ఎగతాళి చేసినా, ఎంతమంది నవ్వినా, ఎంతమంది అపహాస్యం చేసినా దేవుని మాట గనక, దేవుని ప్రేమించే వ్యక్తికి రక్షణ వాడ కట్టమని దేవుడు పని అప్పగించాడు. ఆమేన్. కాబట్టి దేవుని ప్రేమించే వారిగా ఉండాలి మనం. హల్లెలూయా. జలప్రలయం వచ్చింది, అందరూ కొట్టుకొని పోయారు. ఓడలో ఉన్న వారు మాత్రమే బ్రతికారు, రక్షించబడ్డారు. ఆ జలప్రలయంలో తప్పించబడ్డారు అంటే ఓడలో ఉన్నవారు మాత్రమే. ఎంతమంది ఉన్నారు? ఓడ మొత్తంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? 8 మంది మాత్రం రక్షించబడ్డారు. దేవుడు తన్ను ప్రేమించే నోవాహుడు ఇంటి వారందరినీ తప్పించాడా? తప్పించలేదా? తప్పించాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తా. అవును, మనం దేవుని ప్రేమిస్తే దేవుని మాట వింటాం. దేవుని మాట వింటే దేవుడు మనకు ఒక బాధ్యత, ఒక పని అప్పగిస్తాడు. ఆమేన్. నమ్మకం కుదిరితే కదా నీకు ఒక పని అప్పగించేది. నీ మీద దేవుడికి నమ్మకం కుదరాల. నీకు దేవుడు పని బాధ్యత అప్పగించాలంటే నీకు దేవుని మీద నమ్మకం ఉండాలా. దేవుని మాటకి విలువ నీవియ్యాలా. దేవుని మాటకు లోబడే వ్యక్తివై ఉండాలి. ఆయనకి నీ మీద నమ్మకం కుదిరితేనే ఒక పని అప్పగిస్తాడు. ఆమేన్. అంటే మనం ఆయన ప్రేమించే వారమై ఉండాలి. ప్రేమించేవారు అంటే ఆయన మాట విన్నట్టు చేసేవారమై ఉండాలి. ఎవరైనా పిల్లలకు పని చెబుతామంటే వీడి పని చేస్తాడు అని నమ్మకం ఉంటే చెబుతాం. వాడు ఆ పని చేయడు, వాడి చేతకాదులంటే చెప్పం. ఎవరికి మీద అయితే వీడు నమ్మకంగా పని చేస్తాడని నమ్ముతామో వాళ్ళకే ఆ పని అప్పగిస్తాం. దేవుడు కూడా అంతే. తన్ను ప్రేమించే వ్యక్తికి, దేవుని మాటకు లోబడే వ్యక్తికి ఒక బాధ్యత అప్పగిస్తాడు, ఒక పని అప్పగిస్తాడు. మోషేని పిలిచాడు. హల్లెలూయా. గుడారం కట్టమన్నాడు. కొలతలన్నీ చెప్పాడు. దీంతో కట్టాలో ఏం చేయాలో అన్నీ చెప్పాడు. లోబడ్డ మోషే అక్కడ నేరుగా అన్నీ కట్టాడు. మందసాన్ని కట్టాడు, ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించటానికి బాధ్యత అప్పగించాడు. హల్లెలూయా. అతను దేవుని మాటకు లోబడ్డాడు కనుక దేవుని ప్రేమించే మోషే దేవుడు చెప్పినట్టుగా ప్రత్యక్షపు గుడారం కట్టాడు. హల్లెలూయా. నేను మనుషుల మధ్య నివాసం చేయాలనుకుంటున్నా, నా కొరకు ఒక గుడారం కట్టమని ప్రత్యక్షపు గుడారాన్ని కొలతలన్నీ చెప్పాడు. దేవుడు చెప్పిన యావత్తూ నెరవేర్చాడు. ఆయన చెప్పిన మాటలు అన్నిటినీ నెరవేర్చాడు. హల్లెలూయా. అలాగనే మనం దేవుని ప్రేమించే వారిగా ఉన్నట్టయితే దేవుడు తప్పిస్తాడు. ఆమేన్. ఒకటి, తన్ను ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తాడంట? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తా. హల్లెలూయా. లోకమంతా పోయినా సరే, అగ్ని గంధకాలతో కాలి బూడిదైపోయినా సరే, నిన్ను మాత్రం దేవుడు తప్పిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. దేవుని ప్రేమిస్తున్నావంటే దేవుని సన్నిధిలో కాలం గడుపుతున్నావు. దేవుని పాదాల దగ్గర కూర్చుని ఏం చేయిస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు. ప్రభు మాట శ్రద్ధగా వింటున్నావు. విన్నది విన్నట్టు తూచా తప్పకుండా నెరవేరుస్తున్నావు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావు గనక నేను నిన్ను తప్పిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మొదటి మాట, దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. రెండవది, అతడు నన్ను నా నామమును ఎరిగిన వాడు. హల్లెలూయా. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక అతన్ని నేను ఘనపరుస్తాను. హల్లెలూయా. మనం దేవుని నామాన్ని ఎరిగి ఉండాలి. మనకి ఘనత రావాలి అంటే దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను ఘనపరచాలని, నిన్ను హెచ్చించాలని. అయితే నువ్వు ఎరిగి ఉండాల్సింది ఏంటంటే దేవుని నామాన్ని ఎరిగి ఉండాలి. ఆ నామంలో ఎంత శక్తి ఉందో, ఆ నామానికి ఉన్న ప్రభావం ఏంటో మనం ఎరిగి ఉండాలా. హల్లెలూయా. ఆ నామాన్ని కానీ ఎరిగి ఉంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. మనం గమనించినట్లయితే యోబు అంటున్నాడు, ఏమని?
నా విమోచకుడు సజీవుడు. 19వ అధ్యాయం యోబు గ్రంథం 25వ వచనంలో కిందకు మనం చదివితే అక్కడ చూస్తాం. ఆయన అంటున్నాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగున నా చర్మము చీకిపోయిన తరువాత శరీరంతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరెవరో కాదు. నేనే కన్నులారా ఆయన నేను చూస్తా. చాలు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మాట్లాడుతూ ఆయన చెబుతున్న మాట, ఇలాగున నా చర్మం చీకిపోతుంది కదా, ఇలా చీకిపోతుంది అంటే ఎక్కడికి పట్టుకుంటే అక్కడ ముక్కలుగా ఊడొస్తుంది, చర్మం అంతా ముక్కలైపోతుంది. ఇలాగ చర్మం చీకిపోయిన తర్వాత నా అంతటా నేనే కన్నులారా నా విమోచకుణ్ణి చూస్తా, నన్ను విడిపించే దేవుణ్ణి నేనే చూస్తా, నా కల్లారా చూస్తానంటున్నాడు. ఎక్కడ చూస్తావయ్యా? చర్మం చీకిపోతుంది, ముక్కలు ఊడి కింద పడిపోతుంది, చచ్చిపోతావు కదా, ఇంక నువ్వేం చూస్తావు? లేదు, నా దేవుని నేను ఎరుగుదును, నా విమోచకుడిని నేను ఎరుగుదును, ఆయన నేను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. ఆయన విశ్వాసం ఎంత గొప్పదో, ఆయన నమ్మకం ఎంత గొప్పదో. హల్లెలూయా. ఆయన నమ్మకం నేను ఎరుగుదును అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ దాకా గాడిదని తోలుకొచ్చిన పని వాళ్ళని తీసుకొచ్చాడు, ఆ పక్కన పెట్టేశాడు. అంటున్నాడు అబ్రహాం, ఇదిగో మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి యెహోవాకి బలి అర్పగించి మరలా మేము వస్తామంటున్నాడు. ఇంకా మరలా నేను వస్తాను అని అంటల్లా. ఈయనకు తెలుసు కొడుకుని బలి ఇవ్వటానికి వెళ్తున్నాను అని. మెడకాయ నరికి అతన్ని బలిపీఠం మీద పెట్టి యెహోవాకు ప్రార్థన చేస్తే అగ్ని ఆకాశం నుంచి కురుస్తుంది, కాలి బూడిదైపోతాడు. ఆయన బూడిదైపోయినాక ఒక్కడే రావాలి కదా వెనక్కి. మరి ఈయనేమంటున్నాడు? తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదను అన్నాడా? వచ్చేదము అన్నాడా? వచ్చేదము. అయ్యా సింగులరా ఫ్లోరలా? బహువచనమా ఏకవచనం పలుకుతున్నాడా? వచ్చేదము అంటున్నాడా? నేను వచ్చేదను అన్నాడా? వచ్చేదము. అదేంది ఆయన అట్టంటాడేంటి? ఈయనకి తెలియదా? సొంత కొడుకుని తీసుకెళ్ళి బలి ఎత్తానికి కాలి బూడిద చేసి రావటానికి కదా వెళ్తుంది. అవును, కరెక్టే. మరి ఏంది మళ్ళా మీ ఇద్దరం వస్తాం అంటున్నాడు? ఏంది ఆయన నమ్మకం? హల్లెలూయా. నా కొడుకుని దేవుని కంటే ఎక్కువ ప్రేమించా, అందుకే అడుగుతున్నాడు బలి ఇవ్వు అని. బలి ఇస్తా, లోబడుతున్నాను కాబట్టి దేవుడు చెప్పిన మాటను విలువ ఇచ్చి గౌరవించి ప్రేమించి ఆయన మాటకు విధేయత చూపుతూ నా కొడుకుని నరికి ముక్కలు చేసి బూడిద చేసేసిన తర్వాత బూడిదలో నుంచి అయినా సరే తిరిగి మరలా నా కొడుకు నాకు ఇస్తాడు. ఆమేన్. ఎట్టెత్తాడు? ఆయన మాట తప్పన్నాడు. నేను ఎరుగుదును, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆమేన్. మేమిద్దరం వస్తాం అంటున్నాడు. ఆయన నమ్మకం చూడు. అంటే మన దేవుణ్ణి, మనం ఆరాధించే దేవుణ్ణి ఎరిగి ఉండాలా. ఎంత గొప్ప దేవుడా, ఏం చెయ్యగలడా, ఏం చెయ్యలేడా, ఎరిగి ఉండాలా. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, 1 ఆయన ప్రేమించాలి, 2 ఆయన నామాన్ని ఎరిగి ఉండాలా. ఆయన నామం ఎంత గొప్పదో ఎరిగి ఉండాలా. ఆయన ఏం చెయ్యగలడో ఎరిగి ఉండాలా. దాన్ని నోటితో ఒప్పుకోవాలా. హల్లెలూయా. ఆ నామంలో ఉన్న శక్తి ఎంత గొప్పదో అది మనం ఎరిగి ఉండాలా. చూస్తానికి పిల్లోడు చిన్న బుడతడాలన్నాడు, గొర్రెలు కాసుకునేవాడు, డ్రాయరే కట్టుకున్నాడో అంగియే కట్టుకున్నాడో, ఆ అంగియే
అక్కడ ఉండే పద్ధతి ప్రకారం అంగీ తొడుక్కున్నాడు, వడిసెల ఉంది, మొలకు ఒక సంచి ఒకటి కట్టుకున్నాడు, అందులో 5 రాళ్ళు వేసుకున్నాడు, వడిసెలు చేత పట్టుకున్నాడు, ఒక చేత్తో కర్ర పట్టుకుని ఒక చేత్తోటేమో వడిసెలు ఒక రాయి అందులో పెట్టుకుని వడిసెలు తిప్పుతా వస్తున్నాడు. హల్లెలూయా. 40 రాత్రులు 40 పగళ్ళు ఇశ్రాయేలు యుద్ధ వీరులు, బలవంతులైన బలశూరులు చెమటలో పుట్టించాడు. బయటకు వస్తాడు, కేకలేస్తాడు, రంకెలేస్తాడు, అరుస్తాడు. ఆ అరుపుల దెబ్బకు గడగడగడ వణుకుతున్నారు. సౌలు రాజుతో సహా సతికిలబడ్డాడు. నా వల్ల కాదు, ఈయన గెలవటం చేత కాదు, కుదరదు, లాభం లేదనుకున్నాడు. అలాంటి సందర్భంలో బాలుడైన దావీదు వచ్చాడు. హల్లెలూయా. ఏంది సంగతి అంటే, ఏముందో చూడరాదు, వాడు ఎట్ట అరుతున్నాడు, కేకలేస్తున్నాడు, భయం పడుతుంది. మీరు భయపడేది ఏందయ్యా బాబు, ఎంత ఎత్తున ఇంతలా ఉనండి, యుద్ధ వీరులు, ఆరితేరిన సైనికులు, మీరు భయపడేది ఏంది? ఒక్క మాట వాడాడు, ఏమని? సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు యెహోవా సైన్యాన్ని ఎదిరించడానికి వీడు ఏ పాటివాడు? అదేందయ్యా అంత మాట అన్నావు? అసలు వాడు ఏ పాటోడు, వాడు ఎంత తోడు, వాడికి సున్నతే లేదే. సున్నతి పొందిన దేవుని పిల్లల్ని ఎదిరించడానికి వీడు ఏమాత్రం పోడు. అదేంది? అవును, దేవుని నామములో ఉన్న శక్తి ఏందో అతనికి తెలుసు. హల్లెలూయా. చూపులకు చిన్నపిల్లోడే కానీ దేవుని నామాన్ని ఎరిగి ఉన్నాడు. మరి మిగతా సైనికులందరికీ తెలుసు దేవుడు గొప్పోడని. కానీ మేము సున్నతి పొందాం, వాడికి సున్నతి లేదు. ఈ సున్నతి లేనివాడు దేవుని ఎదుట దేనికి పనికిరాడు. ఆ సంగతి వాళ్ళు గ్రహించలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ చిన్న పిల్లోడు ఒప్పుకుంటున్నాడు, గ్రహిస్తున్నాడు. నేను గాన యుద్ధానికి వెళ్ళానా ఏమైద్ది? అక్కడ సింహాన్ని చీల్చి కింద పడేసి వచ్చానా? ఎలుగుబంట ఎదురొస్తే దాన్ని చీల్చేసి 2 ముక్కలు చేసి అక్కడ వేసి వచ్చానా? దానిలాగా ఈడు ఎంతటోడు, సింహం కంటే పెద్దోడు ఏంది, గొప్పోడా? వాడికి అంతకంటే ఎక్కువ బలం ఉంది ఏంది? ఏం కత్తి తీసుకుని పోయానా? లేదుగా. హల్లెలూయా. అంటే ఆయన నామానికి అంత శక్తి ఉంది. ఆ నామాన్ని పట్టుకొని నేను వెళ్తా అని చెప్పేసి మెల్లిగా లోపలికి వెళ్తున్నాడు. హల్లెలూయా. గొలియాతు చూసి కండ బలం, ఈటి బలం, డాలు అన్నీ చూసుకొని చిన్నపిల్లోడిని ఇటు చూసినాడు చూస్తున్నాడు. 6 మొల్ల జాన్ ఎత్తునుండే. ఈ పిల్లోడు చూస్తే కొంచెమే ఉండే, కిందకు చూస్తూ ఉన్నాడు. చూస్తా, ఏమయ్యా నేనేమన్నా కుక్కను అనుకున్నావా? కర్ర తీసుకుని చాయిపో అని కొడతానికి వచ్చినట్టు కుక్కను అనుకున్నావు, ఎందుకు కర్ర తీసుకుని వస్తున్నావు అని అంటున్నాడు. హల్లెలూయా. యెహోవా పేరట నీ మీదకి నేను యుద్ధానికి వస్తున్నా. అదేంది? కత్తి లేదు, డాలు లేదు, ఏమీ లేకుండా కర్ర ఒకటి తీసుకుని యుద్ధానికి వస్తున్నాను అంట. కర్రతోటి ఆ ఒడిసెల రాయితోటి యుద్ధం నువ్వేం చేస్తావు బాబు అని నవ్వుతున్నాడు ఆయన. అయితే హేళన చేస్తా అపహాసం చేస్తున్నటువంటి అతని ఎదురుగా ఒక్కటే మాట వదిలాడు. యెహోవా పేరట నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను. నేను నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి, భూ మృగాలకి ఆహారంగా ఈరోజు ఇసిరేస్తా నేను. హల్లెలూయా. యుద్ధము చెప్పండి, యుద్ధము నేను కాదురా నాయనా యుద్ధం చేసేది. నీ మీదకి వస్తున్నానంటే నేను కర్ర తీసుకొని వస్తున్నాను కాబట్టి పోటుగాడిని, సూర్యుడిని, యూరుణ్ణి పొడుతాను, కొడతాను, చంపుతాను అనుకున్నావా? నేను కాదు. యుద్ధము గట్టిగా చెప్పండి, యుద్ధము. వచ్చే రోగానికి, సమస్యకి, బాధకి, వ్యతిరేకతకి, పోరాటానికి మీరేం చెప్పాలా? యేసు నామములో అని ఒక మాట వదలండి, అంతే. ఏమైంది? నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. ఆమేన్. యుద్ధము
యెహోవాదే. హల్లెలూయా. ఎప్పుడైతే యుద్ధము యెహోవాదే, యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను అన్నాడు, అతని బలమంతా నీరసం వచ్చిపోయింది, అతనికున్న బలమంతా కురింగిపోయింది. ఇంకొక మాటలు చెప్పుకోవాలంటే మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతూ అంత డమాన పడతారు చూడు అక్కడక్కడ. ఎందుకు? బీపీ డౌన్ అయిందనే, హై అయిందనే. అయ్యా బీపీ డౌన్ అయిపోయింది అన్నట్టు, వీక్నెస్ వచ్చేసింది, ఇంకేమి లే, వాడికున్న బలమంతా కొవ్వొత్తి కరిగి తీసినట్టు కరిగిపోయింది. ఎందుకంటే యెహోవా పేరట నీ మీద యుద్ధానికి వస్తున్నాను అన్నాడు. దేవుని పేరు చెప్పాడంతే. హల్లెలూయా. వెండి బంగారం లేదు, కలిగింది ఏదో ఇస్తున్నా, నజరేయుడైన యేసు నామములో లేచి నడు అని అంటే నడిచాడా లేదా? 40 సంవత్సరాల నుంచి పుట్టుక నుంచే కుంటోడే. ఒక్క మాట నజరేయుడైన యేసు నామములో అన్నాడు అంతే. ఆ నామానికి అంత శక్తి ఉంది, అది నువ్వు ఎరిగి ఉండాలా. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి ఏమని, యేసు నామానికి ఎంత శక్తి ఉందో అది ఎరిగి ఉంటే ఆ నామాన్ని ఉచ్చరించి ఏం చేస్తావు? జలుబు వచ్చిందమ్మే ఆసుపత్రి బాదంప ఆరంపి డాక్టర్ని పిలిచి సూది పొడుస్తారు, లేకపోతే ఏం చేస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. జలుబు వచ్చి పిల్లోడు దగ్గాడు, తీసుకుపోతే అద్దెంకి డాక్టర్ కాడికి. ఆ డాక్టర్ కాదు, ఒంగోలు అయితే పెద్ద డాక్టర్ బాగా చూస్తాడు. చిన్న జలుబుకి, జ్వరానికి, చిన్నదానికి, పెద్దదానికి కూడా పద ఎత్తో ఆసుపత్రి. హల్లెలూయా. అంబులెన్స్ 108కి ఫోన్ చేసి తొందరగా పిలువు. ఎందుకని? కారణం ఏంటంట తను నమ్ముకున్న యేసు నామానికి ఎంత శక్తి ఉన్నదో తెలియటల్లా, అర్థం కావటల్లా. హల్లెలూయా. తన పక్షాన ఉన్న దేవుడు యుద్ధ సూర్యుడని, సైన్యములకు అధిపతి యెహోవా ఒక్క మాట మాత్రంతో ఏం చేశాడు? దేవుని పిల్లలైన వారికి అడ్డం వచ్చింది. కానాను యాత్ర సాగిస్తుంటే అడ్డం వచ్చిన ఎర్ర సముద్రాన్ని అని ముక్కుతో ఊదాడంట. అదేంది? ముక్కుతోటి శ్వాస అట ఉఫ్ అనేసరికి ఎర్ర సముద్రం అటు ఇటు పాయలైపోయింది. ఆరిన నేలన లక్షల మంది అవతలకు దాటిపోయారు. అదేంది? దేవుని ముక్కు శ్వాసకి ఊపిరి వదిలేసరికి సముద్రమే 2 పాయలైపోయి ఆరిన నేల ఏర్పడిందంటే ఆయన ఎంత ప్రభావం కలిగిన వాడు. ఆమేన్. పక్క వాళ్ళు చెప్పండి, నీవు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఆయన నామంకి చాలా ప్రభావం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభావం నీలోనికి రావాలంటే ఏం చేయాలంట? విశ్వాసం కావాలా. హల్లెలూయా. యేసు ప్రభు నడుస్తూ ఆగాడు. వెనక్కి తిరిగి నన్ను ముట్టుకుంది ఎవరో అంటున్నాడు. ఏంది ప్రభువా, ఇంత జనం చుట్టూ నీ మీద పడతా వస్తుంటే నన్ను ముట్టింది ఎవరు అంటావేంటయ్యా? తగలకుండా తాక్కుండా ఎట్టుంటారు? ఎవరో తాగిలు ఉంటారులే అంటున్నారు శిష్యులు. కాదు, ఎవరో నన్ను విశ్వాసంతో తాకారు, నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది, ఎవరినో బాగు చేసింది, దాగలేకపోయింది. ఆమె వచ్చి అంటుంది, అయ్యా నేనేనయ్యా నిన్ను ముట్టింది. 12 ఏండ్ల నుంచి నాకున్న రక్తస్రావ రోగం నీ ఆ వస్త్రపు అంచు ముట్టిన వెంటనే తగ్గిపోయింది, ఇప్పుడు బాగుందయ్యా. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో ఆయన్ని తాకు, ఆయనలో ఉన్న ప్రభావం నీ ద్వారా ప్రవహిస్తుంది. అది ఎన్నాళ్ళ నుంచి ఉన్న వ్యాధి అయినా, రోగమే అయినా, జబ్బే అయినా ఏమైపోద్ది? అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది. విశ్వాసం కావాలి. హల్లెలూయా. యేసు నామంలో ఎంత శక్తి ఉన్నదో, ఆ నామానికి ఎంత ప్రభావం ఉన్నదో అది మనం ఎరిగి ఉండాల. అందుకని ఆయన అంటున్నాడు, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తా. హల్లెలూయా.
ఆ నామానికి అంత ప్రభావం ఉంది, అంత శక్తి ఉన్నది. అది గుర్తించిన ఆయన యెహోవా పేరట యుద్ధానికి వస్తున్నానన్నాడు. యుద్ధము యెహోవాదేనని చెప్పాడు. ఆ మాట అనేసరికి అప్పటికే నరాలు వీక్నెస్ వచ్చేసింది, బీపీ డౌన్ అయిపోయింది, బలహీనం అయిపోయాడు. 6 మూలల జానడున్న యుద్ధ వీరుడు, ఆరితేరిన యుద్ధ సూర్యుడు. ఒక్క దెబ్బకే ఆ నామాన్ని పలికిన వెంటనే తనకున్న బలమంతా ఉడికిపోయి హల్లెలూయా వడిసెలు తిప్పాడు. ఒక్క రాయి ఇసిరి నుదుట మీద మాత్రమే కొద్దిగా ఖాళీ ఉంది, నుదుట కొట్టేశాడు. ఆ దెబ్బ తగలగానే ఎదరు నుంచి ఇసిరిన వడిసెల రాయి నుదుట తగిలిన వెంటనే బోర్ల పడ్డాడా, ఎలికలు పడ్డాడా? బొక్కబోర్లకు పడ్డాడు. హల్లెలూయా. ఎదరు నుంచి కదా రాయి, వడిసెల రాయి తగిలింది, వెనక్కి కదా పడతారు, మరి ముందుకు పడ్డాడేంది? హల్లెలూయా. చిన్న వడిసెల రాయి నుదుట తగిలింది. ఈ రాయికి తగిలితే ఆ రాతి దెబ్బకు పడితే వెనక్కి పడాల, మరి బోర్లకు పడ్డాడని ఉంది ఇక్కడ. అమ్మ, బోర్ల పడ్డాడా, ఎలికలు పడ్డాడు? చూడు, చదువు. తన ఒడిసెలతో విసిరి ఎన్నో వచ్చిన చూడు. 17వ అధ్యాయం 50 వచనం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం మైక్లో చెప్పు. 50వ. ఎన్ని రోజులు మా అమ్మ ఉపవాసం ఉంది. గట్టిగా చదువు, మైక్ పెట్టుకో దగ్గరికి. 50వ వచనం, 57వ వచనమా? 50వ వచనం. 50వ వచనం అర్థమైంది కదా. 17, 50. మొదటి సమూయేలు గ్రంథం, రెండో సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథం. చదవండి. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుటను కొట్టెను. ఆ రాయి వాని నుదున చొచ్చినందున వాడు నేలన బోర్లా పడెను. హల్లెలూయా. నుదుట రాయి లోపలికి చొచ్చుకుని పోయిందంట. అంటే మామూలుగా ఇట్లా పట్టక్కన తగిలి కింద పడల రాయి, నుదుట లోపలికి చొచ్చుకొని పోయింది. ఈ మధ్య ఆ పుర్రె బయటపడింది తవ్వకాల మధ్యలో. ఇది గొలియాత్ పుర్రెరా బాబు అని పుర్రె తీసి బయటికి తీసి చూస్తే పుర్రె లోపలికి ఇరుక్కుపోయిన రాయి కూడా అక్కడనే ఉందంట. తీసి గుర్తు కోసం అక్కడ మ్యూజియంలో పెట్టారు. హల్లెలూయా. రాయి తగిలి, వడిసెల రాయి తగిలి నుదుట లోపలికి ఎముక, పైన చర్మం, లోపల ఉన్నటువంటి ఎముక చొచ్చుకొని చీలిపోయి లోపలికి దూరిపోతే ఈ మనిషి ఏంది బొక్కబోర్లకు పడ్డాడు అంటే, దావీదు దెబ్బక కాదు పడ్డది, ఒడిసెల రాతి దెబ్బక కాదు ఇతను పడింది. మరి ఎవరి దెబ్బకి? వెనకాల నుంచి యుద్ధము యెహోవాదే అన్నాడు కదా. యుద్ధ సూర్యుడైన యెహోవా దేవుడు వెనక నుంచి ఊరకట్ట దచ్చి ఉంటాడు. బొక్కబోర్లకు పడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పడ్డవాడు గబక్కని ఎంతసేపు లేచి అటుకో ఇదిగని చెప్పేసి తీసి కింద పడ్డవాడు లేచి కొట్టొచ్చు దావీదుని, ఇంకా ఆడ కొట్టేది. అప్పటికే అయిపోయింది. హల్లెలూయా. బొక్కబోర దేవుడు కొట్టినాక ఇంకా లేచేది లేదు. మనిషి కొడితే కాలో చెయ్యి ఇరుగుద్ది, కింద పడి లేచి మళ్ళీ కట్టించుకుంటారు, తిరుగుతారు. దేవుడు కొట్టాడు అంటే అంతే సంగతులు, మట్టికి చేరవలేను, తిరుగులేదు. ఇక కొట్టటం బోర్లకు పడిపోయాడు. ఇంకా లెగట్లా. దావీదు పరిగెత్తుకుంటూ వచ్చాడు, అతని మొలలో ఉన్న కత్తి తీశాడు. చదువమ్మా. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిష్తీయుని మీద నిలబడ్డాడు. వాని కత్తి వరలో నుంచి దూసి దానితోటే వాడి తలకాయని నరికి చంపి వాడి తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. ఇంకా మిగతా ఫిలిష్తీయులు ఇంకా అక్కడ ఎందుకు ఉంటారు? మన గురువు గారు, మన పెద్దోడు, నాయకుడు, ఇంత ఎత్తు ఇంత లావుటోడే, వాడే పడిపోతే వాడి తలకాయనే కోసుకొత్తంట ఆయన. ఇంకా మనం ఏ పాట వాళ్ళరా బాబాని ఇంకెటోడు పర్రారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి, దేవుని పిల్లలకు విరోధంగా రూపించబడిన
ఏ ఆయుధం వర్ధిల్లదు. ఒక దారిన ఏకమై కట్టకట్టుకుని వచ్చిన వాళ్ళందరూ 7 దారులుగా చెదిరిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. పక్కాలతో చెప్పండి, దేనికి భయపడమాక, దేవుణ్ణి ప్రేమించు, దేవుడు చెప్పినట్టు చెయ్యి. దేవుడే నీ పక్కన ఉంటాడు, దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తాడు. శత్రువు ఎంత గొప్పవాడైనా వాడు మట్టి గరవాల్సిందే. యుద్ధము మన దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. ఆమేన్. రెండవది, దేవుని నామాన్ని ఎరిగిన వారమై ఉండాలి. మనం దేవుని నామాన్ని ఎరిగి ఉండాలి. ఆ నామానికి ఎంత శక్తి ఉన్నదో. 40 ఏళ్ళు కుంటివాడిగానే ఉన్నాడు, నడవలేడు, అడుక్కుంటూనే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. అతను వెండి బంగారం లేదు, కలిగింది ఇస్తున్నాం. ఏం కలిగి ఉన్నాం మేము? యేసు నామం. యేసు నామంలో లేచినాడు అంటే వెంటనే లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెండి లేదంటున్నాడు, బంగారం లేదంటున్నాడు, ఏమీ లేదంటున్నాడు, మేము కలిగి ఉన్నాం అంటున్నాడు. ఏం కలిగి ఉన్నాడు అంటమ్మా? యేసు నామం. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, యేసు నామాన్ని కలిగే ఉన్నావా? ఆ నామాన్ని అవసరమైన కాడ వాడాలా. ఎట్ట వాడాలా? కాలు నొప్పే వచ్చింది, యేసు నామంలో. కాలు నొప్పా అక్కడే ఉండు, ₹10 ₹2 బిల్ల మింగిందాక అక్కడే ఉండు, తర్వాత పోదు కానీ. అంతేనా? హల్లెలూయా. నీ నోటి మాటకు అధికారం ఉంది. ఆమేన్. నువ్వు పలికే నామంలో శక్తి ఉంది. ఆమేన్. కాలు నొప్పా, యేసు నామంలో వెళ్ళిపో, ఆజ్ఞాపించు. కుక్క బయటికి పోరాదు, మేము అన్నం తింటున్నావు, జొల్లు ఖర్చుకుంటా మా ముందు వచ్చి నిలబడ్డావు, సొంక గారుతా, బయటికి పోరాదు. అమ్మ పోద్దమ్మా, అయ్యా ముసలియా పోద్దా కుక్క, ముసలియా కుక్క పోద్దంటవా? పోరాదు. అన్నం తింటుంటే ఎదురుంగి వచ్చి జొల్లు ఖర్చుకుంటా నాలుగు జాపి ఎందుకు ఎడ నువ్వు అటు పోరాదు, పోద్దా కుక్క? పోదు. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నెమ్మదిగా నడుచుకుంటూ పోతాడా? పారిపోతాడు. పారిపోయేటట్టు చేయాలంటే ముందు దేవునికి లోపడాల, దేవుడు చెప్పింది చెయ్యాలా, వద్దు అన్నది చెయ్యకుండా ఉండాలా, చెయ్యమన్నది చెయ్యాలి, లోపడాలా. మా ఆయన మాటే నేను లెక్క చేసుకోను, దేవుడి మాట ఎవడు లెక్క వేసుకుంటాడు? మా నాన్న చెప్పిందే నేను వినను, వాళ్ళు చెప్పినట్టు నేను చేయనుగా. నాకు నచ్చిన కూర వండాలంతే. మా నాన్నకు వేరే కూర వండినా నాకు అది వద్దు, పలానా కూర వండంటే వండి తీరాల్సింది అంతే. నా మాటే చెల్లుద్ది కానీ మా ఇంట్లో మా అమ్మ మా నాన్న మాట నేను లెక్కలో కూడా వేసుకోను. హల్లెలూయా. మరి ఈ మనిషి దేవుడి మాట కూడా లెక్కలు వేసుకుంటారంటావా? అమ్మ చెప్పినా వినరంట, నాన్న చెప్పినా వినరంట, వాళ్ళ ఆయన మాట అస్సలకి చెవులో కూడా ఎక్కించుకోరంట. వాళ్ళ ఆయన చెప్పిన మాట అస్సలకి చెప్పినవారు చాలే కూర్చో, నేనెందుకంటా, నువ్వు చెప్పినట్టు నేనెందుకు చేస్తా, నేను చేయను పా. హల్లెలూయా. మాకు తెలుసులే, కూర్చో. ఏందో చెప్పొచ్చావు, ఏం తెలుసు నీకు తిక్కలైనా, ఏందో చెప్పటానికి వచ్చావు, వాళ్ళే మొగుడు దొరికేవాళ్ళు. కూర్చో, పిచ్చి మొగుడా కూర్చో, నువ్వు చెప్పినట్టు నేను విన్నా కానీ నేను చెప్పినట్టు నువ్వు వినాలంతే. భర్త మాటకు లోబడని వాళ్ళు, తల్లిదండ్రి మాటకు లోబడని వారు దేవుని మాటకు లోబడతారంటావా? పొరపాటున. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వారు దైవజనుడు మాట కన్నా లోబడతారంటావా? ఎవరు నీకు చెప్పింది? పాస్టర్ చెప్పుకునే దాన్ని చెప్పుకుంటా పోని, నేను చేసుకునే దాన్ని నేను చేసుకుంటా పోతంట. నేను లెక్కలా కూడా చేసుకోను. కోటమా పోవచ్చులే, 12ంటికో వెనక ముందు 1 గంటకు పోవచ్చులే, పోదాంలే. హల్లెలూయా. అంటే దేవుని మీద ప్రేమ ఉంటే కదా. ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వానైనా ఎండైనా ఎలాంటి పరిస్థితి అయినా నేను దేవుడి మందిరానికి ఎప్పుడు వెళ్దామా, యెహోవా సన్నిధిలో నేను ఎప్పుడు కనపడతానా, ఆయన సన్నిధిలో కాలం ఎప్పుడు గడుపుదామా అని దేవుని మందిరానికి వెళ్ళాలని
ఆ ప్రేమ ఒత్తిడి చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బరిగొడ్లు బాగా ప్రేమించే వాళ్ళకి గుడ్ల మీదే ప్రేమ ఉంటుంది. దానికి తౌడు పెట్టాను కానీ మేత ముందేయకుండా వచ్చాను. ప్రార్థనలు అయిపోయేసరికి 3 అయిద్దేమో. దానికి నీళ్ళు ఎప్పుడు పెట్టాలా? హల్లెలూయా. ఈ వాక్యం పైన గాల్లో కలిసిపోతూ ఉంటుంటుంది. ఇంటికాడ కట్టేసి వచ్చిన ఆ బర్రెని గురించే ధ్యాస. హల్లెలూయా. తొందరగా ఆమెనంటే బాగుండు, పెందలడి పోవాలా. ఎక్కడికి పోవాలా? ఆదివారం పని చేయకూడదు కదా. పావుపోతే ఎట్ట కుదురుద్ది? ఆదివారం కట్టెలు కూడా ఏరకూడదు, నిప్పు రాజు పెట్టకూడదు. కఠినంగా దేవుని పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ప్రభు దినం 6 దినాలు పనిచేశాడు, 7వ దినాన్ని ఆయన ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఆయన పరిశుద్ధపరితే పరచొచ్చులే. నేను పని చేస్తే ఏమైద్ది? అపవిత్రమైద్ది. వ్యాపారం చేస్తే అపవిత్రమైద్ది. చేలో పని చేస్తే అపవిత్రమైద్ది. ఇప్పుడు దాకా వెళ్ళానుగా సాలదో, ఆదివారం మందిరంలో కాసేపు కూర్చొని వచ్చానుగా, లేదు. ఆ దినం పరిశుద్ధమైంది, పరిశుద్ధంగానే ఆచరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా పాపమేనా? ఆదివారం చేలో పని ఉంది, ఆదివారం చుట్టాల దినం ఉంది, ఆదివారం ఫంక్షన్ ఉంది, ఆదివారమే వచ్చుద్ది. మరి ఏం చేయాలి? పాపపోతే వాళ్ళు ఏమన్నా అనుకోరు? మనుషులను సంతోషపెట్ట చూసితివా, దేవునికి విరోధిని అయిపోతాం. అయ్యో, ఎట్ట చేయాలి మరి? అది ముఖ్యమా, ఇది ముఖ్యమా? పక్క వాళ్ళని అడగండి. హల్లెలూయా. ఇలా మా కూతురును అల్లుడు వచ్చాడు. ఇప్పుడు ఆదివారం పూట కూతురును అల్లుడు ఇంటికి వచ్చారు. కోడిని కోసి కొద్దిగా శుభ్రంగా వండి పెట్టద్దు, అందుకని ఇవాళ నేను రాలే, నువ్వు వచ్చే వారం వస్తాలే. బల్లారాధన కదా, అప్పుడు వస్తాలి. సరే, బల్లారాధన రోజు శుక్రవారం వస్తావా, శనివారం వస్తావా? ఎందుకు? ఆదివారం పొద్దున్న వస్తే సరిపోదు, పనులు ఉంటల్లా, పనులు టైం అయ్యా. 4 మిరగాయలు కోసుకుంటే ఇప్పుడు కిలోకి ఎంతనే అట్ట కూడా వచ్చిందంట. మరిన్ని డబ్బులు వస్తాయి. ఈ ఆదివారం ఎగ్గొట్టి మిరగాయలకి పోయి వచ్చి ఆదివారం పోవచ్చు. హల్లెలూయా. అపవిత్రపరుస్తున్నావన్న సంగతి అర్థమవుతుందా? పరిశుద్ధపరిచాడు దేవుడు, పవిత్రంగా ఆచరించమని చెప్పి ఆజ్ఞాపించాడు. దేవుని మాట ధిక్కరిస్తున్నావు. ఆదివారం పనికి వెళ్ళి దేవుని నామాన్ని, ఆ పరిశుద్ధ దినాన్ని అపవిత్రపరుస్తున్నావు. ఇంకేం చేస్తున్నావు? ఆదివారం దేవుని మాట వినాలా? దేవుని ప్రేమించేదానికి బదులు డబ్బులు ప్రేమించి పనికి వెళ్తున్నావు. దేవుడిని ప్రేమించటంలా. హల్లెలూయా. దేవుడు మరి నీ పక్షాన్ని నిలబడతాడా? దేవుడు నిన్ను తప్పిస్తాడా? హల్లెలూయా. దేవుడు నిన్ను గణపరుస్తాడా? నువ్వు ఆయనకు విలువ ఇస్తే దేవుడు నీకు విలువ ఇస్తానంటున్నాడు, నిన్ను గణపరుస్తాను అంటున్నాడు. దేవుని కోరిక ఆయన బిడ్డగా నిన్ను గణపరచాలని, ఆయన బిడ్డగా నిన్ను తప్పించాలని, ఆయన బిడ్డగా నిన్ను ఇంకా ఏం చేయాలంటున్నాడు? కిందకి అతడు మొర్ర పెట్టగా నేను అతనికి ప్రత్యుత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా. ఆయన కోరికలు చూడు. కేవలం నువ్వు చేయాల్సింది ఏంటి? 1, దేవుని ప్రేమించు. 2, ఆయన నామాన్ని ఎరిగి ఉండు. ఈ 2 పనులు నువ్వు చేయగలిగితే మొదటి నుంచి వస్తున్నావు. 1, ఆయన ఏం చేస్తాడంట? తప్పిస్తాడంట. ఆపద వస్తుందా? తప్పిస్తాడు. జలప్రలయం అందరూ కొట్టుకెళ్ళారు, కానీ దేవుని ప్రేమించి పాదాల దగ్గర కూర్చుని నోవాహును అతని ఇంటి వారిని మాత్రం తప్పించాడు. ఆమేన్. తప్పిస్తానంటున్నాడు. 1, తప్పిస్తాడు. 2, ఘనపరుస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆయన నామాన్ని ఎరిగాడు కనుక దావీదును ఘనపరిచాడు. హల్లెలూయా. రాజుగా చేసి నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం దొరికిన పాపం చేయలేదు, పవిత్రత కాపాడుకున్నాడు. కాబట్టి యోసేపును ప్రధానమంత్రినిగా చేశాడు, ఘనపరిచాడు. హల్లెలూయా. కాబట్టి నిన్ను కూడా దేవుడు ఘనపరచాలని కోరుకుంటున్నాడు.
అయితే మరి ఏం చేయాలంట? దేవుని ప్రేమించు, ఆయన నామాన్ని ఎరిగి ఉండు. తర్వాత అతడు మొర్ర పెడితే నేను ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నేను వింటాను అంటున్నాడు. ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు, సమాధానం ఇస్తానంటున్నాడు. తర్వాత శ్రమ కలిగిందా నీకు? అయితే శ్రమలో నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. హల్లెలూయా! ఎన్ని అభయాలు చూడండి. నేను నీ పక్కనే ఉంటాను, నీకు తోడై ఉంటా. శ్రమ వచ్చిందా, దాన్ని ఎలా తప్పించాలో, దాన్ని ఎలా జయించాలో, దానిలో ఏ రీతిగా నీవు నిలబడాలో నేను పక్కనే ఉండి సహాయం చేస్తానని, తోడై ఉంటాను అంటున్నాడు. తర్వాత అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, విడిపిస్తాను, గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత అతన్ని దీర్ఘాయువు చేత నేను నిన్ను తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపించేదను, నా రక్షణ అతనికి చూపిస్తాను. ఎన్ని అయిన ఇప్పుడు ఎన్ని లాభాలు ఉన్నాయి? 2 పనులు చేస్తే ఆయన ఇన్ని పనులు చేస్తాను అంటున్నాడు మనకి. 1, దేవుని ప్రేమించాలి. 2, ఆయన నామాన్ని ఎరిగి ఉండాలి, దాన్ని ఒప్పుకోవాలా. నా విమోచకుడు సజీవుడు, శరీరంతో నేను కన్నులారా ప్రభుని చూస్తానని యోబు పలికినట్టు పరిస్థితులు కలిసి చూసి కృంగిపోనక్కర్లా. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆమేన్. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. అపాయం ఏమీ రాదు. ఓడలో ఉన్నవారు ఎవరి ప్రాణం ఒక్క ఎంట్రుకు కూడా ఊడి కింద పడదు, అందరు క్షేమంగా ఉంటారు. హల్లెలూయా! నాకు తోడై ఉన్న దేవుడు రాత్రి కల్లో నాకు చెప్పాడు, మీకేం కాదని అభయం ఇచ్చాడు. అంటే దేవుడు తోడై ఉన్నాడు అనుకో, ఆయన ఏం చేస్తాడు? అపాయాల్లో నుంచి తప్పిస్తాడు, కీడులు రాకుండా కాపాడుతాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ 2 పనులు చేస్తే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు చూడండి, ఎన్ని ఆశీర్వాదాలు. 1, తప్పిస్తాడు. 2, ఘనపరుస్తాడు. 3, శ్రమలో తోడై ఉంటాడు. 4, గొప్ప చేస్తాను, విడిపిస్తాడు. 5, గొప్ప చేస్తాడు. 6, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడు. అంటే దీర్ఘకాలం ఆయన ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు. ఆమేన్. కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోవటం కోసం మనం ఈ 2 పనులు చేయాలి. 1, దేవుని ప్రేమించు. హల్లెలూయా! ప్రేమించటం అంటే ఆయన మాట విను, ఆయన చెప్పింది ఏదో చెయ్యి, వద్దన్నది ఏదో మానేసేయి. దేవుని మాట వినాలి. 2, ఆయన నామాన్ని ఎరిగి ఉండి ఆ నామాన్ని పలుకు. అవసరమైన చోట ఏదన్నా వచ్చింది, యేసు నామములో వెళ్ళిపో అంటే అది వెళ్ళిపోద్ది. హల్లెలూయా! కాబట్టి దేవుని నామాన్ని ఎరిగి ఆ నామానికి ఉన్న శక్తిని మన నోటితో పలికితే అది జరుగుతుందని నమ్మి నోటితో పలుకు, అది జరుగుతుంది. హల్లెలూయా! 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 కాబట్టి దేవుని నామాన్ని ఎరిగిన మనం ఆయన నామం శక్తి కలిగిందని ఎరిగి అది నోటితో పలుకుదాం. ఆ రీతిగా నువ్వు పలికిన మాట నెరవేర్చడానికి దేవుడు అధికారాన్ని, శక్తిని అనుగ్రహించుదురుగాక. ఆమేన్. అందరిలో ఇచ్చి నిలబడదాం. కనికరపూర్ణుడైన తండ్రి, నీకు వందనాలు. ఇక్కడ వచ్చిన పిల్లలందరిని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. వీరు నీ బిడ్డలయ్యా. నీ బిడ్డల దేహం దేవాలయం, దేవుని మందిరం అయి ఉండగా వారి దేహంలో ఏ వ్యాధి ఉండటానికి వీలు లేదు, ఏ రోగం వారి మీద పెత్తనం చేస్తానికి అధికారం లేదు. ప్రతి వ్యాధి యేసు నామములో బిడ్డలు విడిచి వెళ్ళిపోవునుగాక. ప్రతి సమస్య బిడ్డల ఎదురు నిలబడకుండా పారిపోవునుగాక. ప్రతి పాతాళ శక్తుల ప్రభావం వారి కుటుంబాల మీద నుంచి, వారి వంటి మీద నుంచి వదిలిపోవునుగాక. ప్రతి దుర్మార్గుని కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. ప్రతి చీకటి దుష్ట దురాత్మ శక్తుల ప్రభావం వారి ఇంటి మీద కానీ, వారి పశువుల మీద కానీ లేకుండా ప్రతి విధమైన దుష్ట శక్తుల తంత్ర కుయుక్తులన్నీ యేసు నామములో లయమైపోవునుగాక. ప్రతి శాపం యేసు నామములో కొట్టివేయబడునుగాక. పిల్లల పరీక్షలో విజయం పొందుదురుగాక. ప్రభు వారి పాడి పశువుల్లో, పంట పొలాల్లో బిడ్డలు దీవెన పొందుదురుగాక.
వారి రెక్కల కష్టార్జితం ఆశీర్వదించబడుదురుగాక. వారు కష్టపడి సంపాదించింది వ్యర్థంగా ఖర్చు కాక వారు ఒలివ మొక్కల వలె వారి భార్య పిల్లలు మాత్రమే తిందురుగాక. ప్రభు కృపతో ఎత్తనే ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రాలేకపోయిన బిడ్డలను దయతో క్షమించి మరో సమయమైన నీ సన్నిధిని ఎడం కాకుండా నీ సన్నిధి యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత గుర్తించి నీ బిడ్డలందరూ దేవా నిన్ను ప్రేమించు వారిగాను నీ నామాన్ని గుర్తెరిగిన వారిగాను నీకు మొర్రపెట్టి దీర్ఘాయువు చేత తృప్తిపరచబడే బిడ్డలుగా నీ రక్షణ వారికి మీరు చూపించుదురుగాక. ఆ రీతిగా ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమగల రెండో రాక కొరకై కుటుంబ సమేతంగా నీ బిడ్డలందరినీ సిద్ధపరచమని కోరుతూ సమస్త ఘనత మహిమ నీకు మాత్రం చెల్లిస్తూ వారు అర్పించబోతున్న కానుకలను అంగీకరించమని అనేక రెట్లు ప్రతిఫలం దయచేయమని వారు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరిచి దానికోసం ఖర్చు చేసిన వారిని పరిచర్య చేసిన వారిని తగిన ప్రతిఫలం ఇచ్చి ఆశీర్వదించమని దీవించి మహిమ పొందమని సమస్త జ్ఞానానికి మించిన మీ సమాధానంతో బిడ్డలను నింపమని కోరుతూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికి వందనాలు.